రీతు చౌదరి ఆధ్వర్యంలో పత్తేపరలో చాలానే జరుగుతున్నాయి బిగ్ బాస్ హౌస్లో. అటు డిమాండ్ పవన్ని, ఇటు కళ్యాణ్ పడాలని ఒకేసారి పటాయించి ఇద్దరితోనూ వ్యవహారం నడిపిస్తుంది రీతు చౌదరి. డిమాండ్ పవన్ అయితే రీతుని చూసి చొంగ కార్చుకోవడం, అసలు ఆట ఆడడమే లేదు. అసలు అతను ఎందుకొచ్చాడో ఏంటో మర్చిపోయి రీతు కోసం పరితపించిపోతున్నాడు. ఇక కళ్యాణ్ పడాలకి పలవు వల విసిరి చావు దెబ్బ కొట్టినా కూడా మనోడికి ఇంకా బుద్ధి రాలేదు. మళ్ళీ రీతుని చూసి చొంగ కార్చడం స్టార్ట్ చేశాడు. డీమాన్ పవన్కి పోటీగా ఇక తనుజతో కూడా పులిహోర కలపడానికి ట్రై చేశాడు. కానీ అతన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేసింది తనుజ. బిగ్ బాస్ సీజన్ 9లో మోస్ట్ బ్యూటిఫుల్ కంటెస్టెంట్ అంటే తనుజ. ఆమె సీరియల్స్లో ఉన్నప్పుడు కేవలం సీరియల్ ఫ్యాన్స్కి మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టడంతో కుర్రాళ్ళంతా తనుజకి జై కొడుతున్నారు. ఆమె అందానికి ఫ్లాట్ అయిపోయే మా ఓటు మీకే అంటున్నారు. జీ తెలుగులో ప్రసారం అయిన ముద్దమందరం సీరియల్తో పాపులర్ అయిన తనుజ ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్గా మారింది. తన క్యూట్ లుక్స్తో ఆకట్టుకుంటున్న తనుజ బిగ్ బాస్ సీజన్ 9లో మోస్ట్ బ్యూటిఫుల్ కంటెస్టెంట్ అనిపించుకుంటుంది. అయితే ఇంత బ్యూటిఫుల్ అమ్మాయికి ఎవరు మాత్రం ఇష్టపడరు. హౌస్లో కళ్యాణ్ పడాల అయితే తనుజతో పులిహోర కలపడానికి చాలానే ట్రై చేశాడు. కానీ ఎక్స్ట్రాలు చేసే తమ్ముడని పిలిచేస్తా అంటూ దూరం పెట్టేసింది తనుజ. లైఫ్ మీద చాలా క్లారిటీతో ఉన్న తనుజ తన లైఫ్ పార్ట్నర్ గురించి గతంలో చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి. ఈమె గతంలో జీ తెలుగులో ముద్దమందరం సీరియల్ చేసింది. ఆ సీరియల్ హీరో పవన్ సాయితో ఈమెకు మంచి బాండింగ్ ఉండేది. ఈ ఇద్దరి మధ్య రిలేషన్ గురించి బుల్లితెర వర్గాల్లో చాలా పుకార్లు కూడా ఉన్నాయి. కానీ వాటిని పక్కన పెడితే మళ్ళీ జన్మంటూ ఉంటే పవన్ సాయిలాగే పుట్టాలని కోరుకుంటుంది తనుజ పుట్టస్వామి. తన కోస్టార్ పవన్ సాయి గురించి మాట్లాడుతూ పర్సనల్ లైఫ్లో పవన్ సాయితో నా బాండింగ్ గురించి ఒకటే మాటలో చెప్పాలంటే, నాకు నా ఫ్యామిలీ తర్వాత నా గురించి పట్టించుకునే మనిషి ఒకరు ఉన్నారంటే అతనే పవన్ సాయి. పర్సనల్ విషయాల్లోనే కాదు, ప్రొఫెషనల్గాను అతనికి ప్రభావం ఉంటుంది. నాకు ఏదైనా ఆఫర్ వస్తే ఫస్ట్ డిస్కస్ చేసే ఫస్ట్ పర్సన్ అతనే. నేను అన్నింటిపైన ఇంట్రెస్ట్ చూపించను. ఇది చేయొచ్చు అనుకుంటే పవన్ సాయితోనే చర్చిస్తా. అప్పుడే నా నిర్ణయం చెప్తా. నా ఫ్యామిలీలో అతను ఎంతలా కలిసిపోయాడంటే, మమ్మీ నాకు ఇలా కాల్ వచ్చింది, ఆఫర్ వచ్చింది, ఏం చేయను అని అంటే పవన్కి కాల్ చేయి అంటుంది. అమ్మమ్మ అయితే పవన్ని అడుగు ఏమంటాడో కనుక్కో అంటుంది. అంత దగ్గర అయిపోయాడు మా ఇంటికి. పవన్ లాంటి పర్సన్ని చాలా రేర్గా చూస్తాం. అదైతే నిజం. పవన్ గారితో నేను తమిళ్లో చేశాను, తెలుగులో కూడా కలిసి వర్క్ చేశాను. కలిసి ఆయనతో జర్నీ కూడా చేశాను. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి చాలా రేర్గా ఉంటారు. ఇంకో జన్మ అనేది ఉంటే అలాంటి మెంటాలిటీ, అలాంటి యాటిట్యూడ్తో పుట్టాలని కోరుకుంటా. ఎంత సీరియస్ సిచ్యువేషన్ అయినా సరే ఆయన ఒక్క స్మైల్తో మేనేజ్ చేసేస్తారు. చాలా కూల్ పర్సన్ కూడా. పిడుగు వచ్చి మీద పడ్డా కూడా కూల్గా ఉంటారు. ఓ మనిషి అంత నిదానంగా ఎలా ఉంటారా అని ఆశ్చర్యం వేస్తుంది. టెన్షన్ పడుతుంటే రిలాక్స్ అని కూడా కూల్ చేసేస్తుంటారు. చాలా పాజిటివ్ పర్సన్. చాలా బాగా మోటివేట్ కూడా చేస్తారు. ప్రతి విషయాన్ని ఎంత కూల్గా చెప్తారంటే, మనకి కోపం వస్తే మన ఎక్స్ప్రెషన్ మారిపోతూ ఉంటుంది, బిహేవియర్ మారిపోతూ ఉంటుంది. కానీ ఆయన ఎప్పుడు ఎలా ఒకేలా ఉంటారు. ఆనందమైన బాధ అయిన మొహంపై చిరునవ్వు చెరిగిపోదు. నేను ఆయన్ని చాలాసార్లు అడిగాను, మీరు ఇంత కూల్గా ఎలా ఉండగలుగుతున్నారు అని. ఆయన నుంచి వచ్చే సమాధానం ఏంటంటే, జరిగేది జరుగుతూ ఉంటుంది, దానికోసం వర్రీ ఎందుకు అని అంటారు. అలాంటి వ్యక్తి ఉండరు. అలాంటి పర్సన్ని మళ్ళీ ఫ్యూచర్లో కలుస్తానో లేదో తెలియదు. కానీ ఇంకో జన్మంటూ ఉంటే అలాంటి వ్యక్తిత్వం నాకు కావాలి. ఆయన ఎవరిని బాధ పెట్టరు. ఆయన గురించి ఎవరు నెగిటివ్గా మాట్లాడుకోరు. ఆ విషయంలో నాకు జెలసీగా అనిపిస్తూ ఉంటుంది. స్వీటెస్ట్ పర్సన్ విత్ ప్యూర్ సోల్ అనే పవన్ సాయి నా లైఫ్లోకి పెళ్ళి అనేది ఫేవరెట్ చాప్టర్. నాకు పెళ్ళి అంటే చాలా ఇష్టం. ఆ క్షణం కోసం నేను ఎదురు చూస్తున్నా. నేను ఒకటి నమ్ముతూ ఉంటా, నాపై అమ్మమ్మ ప్రభావం ఎక్కువ. అమ్మ కంటే ఎక్కువ అమ్మమ్మ దగ్గరే ఉన్నాను. ఆవిడ నాకు ఏం చెప్పిందంటే, ఒక అబ్బాయి చెడిపోవడానికైనా, మంచోడు అవ్వడానికైనా, బాధ్యత గల వ్యక్తిగా నిలబడడానికైనా ఒక ఆడపిల్ల చేతిలోనే ఉంటుందట అబ్బాయి ఫ్యూచర్. అమ్మాయి చేతిలో డిసైడ్ అవుతుంది. నేను అది బలంగా నమ్ముతూ ఉన్నా. నన్ను పెళ్లి చేసుకున్నవాడు అలా ఉండాలి, ఇలా ఉండాలి అని అయితే అనుకోను. కానీ మంచి అండర్స్టాండింగ్ ఉండాలి. రెస్పెక్ట్ఫుల్ లైఫ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎవరైనా సరే రెస్పెక్ట్ ఇచ్చి పుచ్చుకోవాలి. నా వరకు నేను హ్యాపీ లైఫ్ని లీడ్ చేయగలను. ఆ కెపాసిటీ నాలో ఉంది. ఆ విషయాన్ని నేను బలంగా నమ్ముతాను. ఆ నమ్మకమే నా ఫ్యూచర్ పార్ట్నర్ని డిసైడ్ చేస్తుందంటూ చెప్పుకొచ్చింది తనుజ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.